హలో చిన్నారులు. హాయ్ చిల్డ్రన్. నేను ఇవాళ మీకు ఒకరిని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. టుడే ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ సమ్వన్ టు యూ. దాని గురించి కొంచెం వర్ణిస్తాను. అదేంటో మనం కలిసి కనిపెడతాము. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎ లిటిల్ అబౌట్ ఇట్ అండ్ లెట్ us ఫైండ్ ఇట్ టుగెదర్. తలపై పుట్టింది, బోర్న్ ఆన్ ద హెడ్. వెనక్కి వేలాడుతూ ఉంటుంది, హ్యాంగ్స్ బిహైండ్ ద బ్యాక్. రిబ్బన్ కట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. లుక్స్ ప్రిటియర్ విత్ ఎ రిబ్బన్. అది ఏమిటి? వాట్ ఈస్ ఇట్? భలే పిల్లలు, చాలా చక్కగా చెప్పారు. అది జడ. వెల్ డన్ కిడ్స్, యు సెడ్ ఇట్ కరెక్ట్లీ. ఇట్ ఇస్ బ్రేడ్, జడ. ఇప్పుడు మనము ఒక చిన్న కథ తెలుసుకుందాము. లెట్ us see a small story. ఒక చిన్న అమ్మాయి ఉండేది. అమ్మాయి పేరు ఉమ. ఉమకి పొడవైన జుట్టు ఉండేది. వింటున్నారా పిల్లలు? అమ్మాయి పేరేంటి? ఉమా. ప్రతిరోజు అమ్మ దగ్గరికి వెళ్ళి అందమైన జడ వేయించుకుంటుంది. ఉమ జడలో పూలు, రిబ్బన్లు పెట్టుకుంటుంది. ఉమ్మ స్కూల్కి వెళ్తే అందరూ నీ జడ చాలా బాగుంది అని అంటారు. మనం ఉమ్మ జడ గురించి తెలుసుకున్నాం కదా, మరి ఒక పద్యం తెలుసుకుందాము దాని మీద. We have learned about ఉమ్మ జడ. Now let us sing a rhyme about it. నల్లనైన ఉమ్మ జడ, అందమైన ఉమ్మ జడ, మల్లెపూల మంచి జడ, జడ కుచ్చుల ఉమ్మ జడ, పొడవైనది ఉమ్మ జడ. Shall us sing it together again? మళ్ళీ అందరం కలిసి పాడదామా? నల్లనైన ఉమజడ, అందమైన ఉమజడ, మల్లెపూల మంచి జడ, జడ కుచ్చుల ఉమజడ, పొడవైన ఉమజడ. ఈ పద్యం ఏం చెప్తుందో తెలుసుకుందామా? షెల్ వి సీ ద సమ్మరీ ఆఫ్ దిస్ రైమ్? ఈ పద్యం ఉమా అనే అమ్మాయి జడ గురించి చెప్తుంది. ఉమ జడ నల్లగా అందంగా ఉంది. ఆమె జడలో పూలు అలంకరించుకుంది. ఆమె జడ కుచ్చులతో ఇంకా అందంగా కనిపిస్తుంది. This poem talks about Uma's braid. Uma has a beautiful black braid. Her braid is decorated with flowers and braid ornaments with which she looks prettier. ఉమ జడ గురించి తెలుసుకున్నాం కదా, మరి అందులో అక్షరాలు తెలుసుకుందాం. We have learned about ఉమ జడ. Now we will see the letters in ఉమ జడ. ఉ, మా, జ, డ. ఈ అక్షరాలు ఎలా దిద్దాలో తెలుసుకుందామా? Let us see how to trace these letters. U, ma, ja, da. ఇప్పటివరకు నేర్చుకున్న అక్షరాలతో పాటు ఉ, మా, జ, డ ఈ అక్షరాలు నేర్చుకున్నాం కదా, మరి వీటితో కొన్ని పదాలు నేర్చుకుందాము. Till now we have learned many letters and now u, ma, ja, da letters as well. Now we will see different words with them. ఉడత, ఉంగరం, ఉసరి, ఉదయం. ఇప్పుడు ప్రశ్నలకి ఈ పదాలు వాడదాము. Now we will use these words in the following questions. ఈ చిత్రంలో చెట్టుపై ఉన్న చిన్న జంతువు ఏంటి? In this image, what is the small animal that you are seeing? అది ఉడత. That is squirrel. ఉడత, squirrel. వేలుకు పెట్టుకునే చిన్న బంగారమైన వస్తువు ఏమిటి? What is the small thing that we wear on a finger? అది ఉంగరం. ఇట్ ఇస్ రింగ్. ఉంగరం, రింగ్. ఇది ఒక కాయ. అది పచ్చగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. అది ఏమిటి? వాట్ ఈస్ ద గ్రీన్ ఫ్రూట్ దట్ టేస్ట్ సార్ అండ్ గుడ్ ఫర్ హెల్త్?
అది ఉసరి, ఆమ్లా, ఉసరి, ఆమ్లా. భలే పిల్లలు, మీరు ఉమ్మజడ గురించి బాగా నేర్చుకున్నారు. మరోసారి మరో పాఠంలో కలుద్దాము. వెల్ డన్ కిడ్స్, we have learned about ఉమ్మజడ. Let us meet again in a new session.